రండి. కూడి వచ్చిన సహోదరులకు సహోదరులందరూ కూడా నా ప్రభు పక్షాన ప్రేమలను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక దీంట్లో ఒకసారి 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎదుటి వానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా. అయితే ఈ అంశం ఏదో ఒకరిని విమర్శించడానికి కాదు, అందరం కూడా వాక్యంలో ఎదిగేటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సందర్భాన్ని బట్టి పౌలు గారు ఆ పదజాలాన్ని ఎందుకు వాడారు, ఆ జీవితంలో సంఘంలో మనందరం కూడా యవనస్తులు అందరం కూడా వాక్యాన్ని పంచుకునేటువంటి స్థితిలో అందరం ఉన్నాం కాబట్టి మనం కూడా బోధించేటువంటి మనం కూడా ఆ బోధని యాక్సెప్ట్ చేసే వాళ్ళ ఉన్నామా లేవా, ముందు మనకు ఆ చెప్పబడేటువంటి బోధ ముందు మనం బోధించుకొని ఇతరులకు మనం చెప్పేవారిగా ఉన్నామా లేమనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి అతి కోణంలో ఆలోచించండి. ఎదుటి వానికి బోధించు నీకు బోధించుకొనవా. ఈ సందర్భాన్ని పౌలు గారు మనకు కోట్ చేశారన్నమాట. దీన్ని అపోస్తులైన పౌలు గారు రోమాల సంఘానికి చెప్తారు. పౌలు గారి మనసులో భావం ఏమై ఉందంటే, రోమా పట్టణం అనేది ఒక చాలా పెద్ద నగరం, చాలా పెద్ద పట్టణం. నేడు మనం వర్తించుకుంటే మనకి ఢిల్లీ ఎలానో అప్పట్లో రోమా పట్టణం అలా. రోమా పట్టణంలో కనుక మన సంఘాన్ని స్థాపిస్తే, రోమా పట్టణంలో కనుక మన సంఘాన్ని కనుక అభివృద్ధి చేయగలిగితే, అతి ద్వారా అనేక ప్రాంతాలకి చాలా తొందరగా సువార్త అనేది ప్రజల యొక్కకి వెళ్ళిద్దని పౌలు గారు రోమా పట్టణాన్ని చాలా శ్రద్ధగా డీల్ చేశారు. రోమా పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేయాలని. అయితే అనుకున్నట్టుగానే రోమా పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేశారు పౌలు గారు. రోమా పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే పౌలు గారు ఒక చోట స్థిరంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఆయన పన్నెల్లా ఏంటి, ఆయనకి అప్పగింపిన పన్నెల్లా ఏంటి, సంఘాలను కట్టడం, వ్యక్తులని సువార్తలు నిల్చోబెట్టడం, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ సువార్త ప్రకటన చేయడం. ఇది పౌలు గారికి అప్పగింపబడిన పని ఇది. అలానే పౌలు గారు ఏం చేశారంటే, రోమా సంఘంలో ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ఒక వ్యక్తిని నిలబెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడైతే మనం కనుక ఇక్కడ నుంచి కనుక పరిచర్య చేస్తే ప్రభావితమైంది, అందరికీ తెలిసిద్దని ఎక్కడి నుంచి అయితే అనుకున్నాడు, అక్కడ ఏమైతే సమస్య మొదలైంది. రోమ పట్టణంలో సువార్థికుల నుంచో పెట్టి, కొంతమంది వ్యక్తుల నుంచో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో కొన్ని కలతలు ఏర్పడినాయి, సంఘంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఒకరంటే ఒకరి పట్ల యూదులకు యూదురేతలకు కొన్ని సమస్యలు వచ్చినాయి అన్నమాట. అప్పుడున్న వారిలో ప్రధానులు ఎవరంటే రోమాపట్నంలో వచ్చిన సమస్య ఏంటంటే, ఇది యూదులకి అన్నిటికి సమస్య వచ్చింది రోమాపట్నంలో. ఈ యూదులు ఏం చేస్తున్నారంటే, అన్నిటిని ప్రతి దానికి తీర్పు తీరుస్తున్నారు. వాళ్ళు ప్రతి విషయంలో వీళ్ళని తక్కువగా మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు, ప్రతిదీ రూల్ చేస్తున్నారు. యూదులు కొత్తగా చేర్చబడినటువంటి అన్నిటిని, కొత్తగా చేర్చబడినటువంటి క్రైస్తవుల్ని యూదులు ఏం చేస్తున్నారంటే బాగా ప్రలోభాలకు ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ అన్యుల గురించి 2 మాటలు మనం చదువుకున్నాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక, అన్యులకి దేవుడు ఎటువంటి స్థితిని కలిగించాలనేది చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మరమా, తరములలో యుగములలో మరుగు చేయబడిన ఒక మరము. చదువు కంటిన్యూ చేయండి కదండి. సంపూర్ణముగా ప్రకటించుటకు మా నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. అయితే ఇది మర్మం అంట, ఏదో ఒక మర్మంగా ఉందంట. ఎప్పుడెప్పుడు తరాల్లో యుగాల్లో. అంటే తరం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, పితల తరం చెప్పుకోవచ్చు.
యుగం అంటే చెప్పొచ్చు, ధర్మశాస్త్రం అని చెప్పుకోవచ్చు. వీటిల్లో కూడా అంట మర్మంగా ఉందంట ఒక మర్మం. ఏందా మర్మం? అన్ని జనులకు రాజ్య ప్రవేశం. అది ఎవరికి తెలియపరచబల్లా? ఆనాడు ప్రవక్తలకు తెలియపరచబల్లా, ఆనాడు అబ్రహాం గారికి తెలియపరచబల్లా, ఆనాడు మోషే గారికి తెలియపరచబల్లా, ఆనాడు రాజులకు తెలియపరచబల్లా, దావీదు గారికి తెలియపరచబల్లా. ఆ మర్మం ఎవరికి తెలియపరచబడింది? అపోస్తులకు తెలియపరచబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఆ మర్మం ఎవరికి తెలియపరచబడిందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్క ఒక్క నిమిషం 5వ వచనం చదువు, అర్థమైంది బాగా. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడి. ఆ మర్మం అంట పూర్వకాలం తెలియపరచబడలేదంట. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. క్రీస్తులో వీళ్ళు ఏమయ్యారు? సమాన వారసులు అయ్యారు. సమాన వారసులు ఎట్టయ్యారంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి పడిందో అప్పుడేమొచ్చింది? వీరికి సమానత్వం వచ్చింది. అన్యులకి ఈదులకి ఏమైనా సమానత్వం వచ్చింది. అట్టి సమానత్వం వచ్చినాక కూడా వీళ్ళేమని ఇబ్బంది పెడుతున్నారు అన్యుల్ని? ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. వాళ్ళని కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి అన్యుల్ని. అందుకే కదా అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో కూడా పౌలు గారు అంటారు, సున్నతి విషయంలో సమస్య వచ్చినప్పుడు మనమైనను మన పితరులైన మొయ్యలేని కాడిని ఎందుకు మీరు కొత్తగా వచ్చిన క్రైస్తవులని పెడతారు? వారి పసిపిల్లలు కదా వాళ్ళు, మొయ్యలేని కాడి ఎందుకు వారి మీద మీరు పెడతారు అని పౌలు పేతురు గారు మాట్లాడతారన్నమాట ఆ సందర్భంలో. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఈ మొయ్యలేని కాడి ఇంకా ధర్మశాస్త్రం ఆజ్ఞలు వీళ్ళ మీద వృత్తాలను చూస్తున్నారు, అన్యుల మీద. అప్పుడు సంఘం మొత్తం కూడా భయభ్రీతిలో ఉన్నప్పుడు, భయాందోళనలో ఉన్నప్పుడు, సంఘాల్లో చీలికలు వస్తున్నప్పుడు ఇక పౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రోమా పట్టణానికి నేను వెళ్ళాలి, రోమా సంఘానికి నేను వెళ్ళాలి, అక్కడున్నటువంటి సంఘాన్ని నేను హెచ్చరించాలి, మరలా వారిని సరైన రూటులోనికి నేను వారిని తేవాలని చెప్పేసి రోమాలో ఉన్న పట్టణానికి, రోమాలో ఉన్న సంఘంలో పరిశుద్ధుల యొద్దకు పౌలు గారు వచ్చారనమాట. పౌలు గారు వచ్చి హెచ్చరిస్తాడు వాళ్ళని. సరే, అన్యుల గురించి మనం తెలుసుకున్నాం. యూదుల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకున్నాం. యూదులకి దేవుడు ప్రారంభం ఎట్టి స్థితిని కల్పించాడు అనేది. యూదులు ఎవరో? వాగ్దాన ప్రజలు, ఆయన వాగ్దానం చేసుకున్నటువంటి ప్రజలు. అందుకే కదా ఇస్రాయేల్ను ముట్టుకుంటే వారు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటారు. ముదిమి వచ్చే వరకు నేను వారిని ఎత్తుకొని, ముదిమి వచ్చే వరకు నేను ముద్దాడుతాను అంటాడనమాట. అలానే ప్రకటన గ్రంథంలో చివరగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 21:13 వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల ఇందురు. దేవుడు మనతో కాపురం ఉంటాడు. ఇప్పుడంటే మనం అంగీకరించినప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనందరితో కాపురం చేస్తాడు. ఇది ఎప్పుడు జరిగిద్దంటే దేవుడు మనతో ఉండాలన్నా, దేవుని యొక్క కృప కాఠిన్యత, దేవుని యొక్క దయా దాక్షిణ్యం మన మీద ఉండాలన్నా ఆయనకి మనకు అప్పగింపిన పనిలో మనం నమ్మకంగా పనిచేయగలిగే ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం కొనసాగించేవారులా ఉండాలి. ఒకవేళ మనకు అప్పగింప పని కనుక మనం కొనసాగించేవారులాగా లేకపోయామనుకో, దేవుడు మాటలు రెండు ఆలోచన ఎంత కఠినంగా ఉంటుంది చూడండి. మనకు అప్పగించిన పని నాయకత్వం, ఒక నాయకత్వాన్ని కనుక మనకు అప్పగించబడిన పనిని మనం కనుక నెరవేర్చలేకపోతే దేవుడు మాటలు ఎంత కఠినంగా ఉంటాయి. యెషయా గ్రంథం ఇది చూసుకొని మనం ముందుకెళ్దాం. ఎంత ఉపోద్ఘాతమే. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. దేవుని యొక్క మనసు చూడండి, సెకండ్ వర్షన్ ఎలా ఉండిద్దో. మొదట ప్రేమమయుడు కరుణామయుడు. చూడండి 56వ అధ్యాయం 11వ వచనం చదవండి. 56:11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వారికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు,
ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఇది ఎవరి గురించి చెప్తున్న మాట? కాపర్ల గురించి. కాపర్లు అంటే ఎవరు? సంఘానికి నాయకత్వం వహించేవాళ్ళు, బాధ్యతలు వహించేవారు, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు అన్నమాట. వాళ్ళు కనుక ఈ లక్ష్యాన్ని కలిగలేరనుకో, ఎదుటి వారికి బోధించడం మాత్రమే ఉండి తనకు తనుగా బోధించుకోలేదనుకో, కుక్క అన్నాడు అన్ని. ఎప్పుడైతే తనకు తను బోధించుకొని కనుక ఇతరులకు బోధిస్తే అది మేలుగా ఇచ్చాడు, నువ్వు నా కుమారుడివి అన్నాడు. కేవలం ఎదుటి వారికి బోధించడం వరకే అనుకుంటే మాత్రం గొప్ప స్వభావం కలిగిన వాళ్ళు మనం. చూడండి, అలానే ఇర్మియా గ్రంథంలో కూడా మాట్లాడతాడు. ఆ లక్షణాలు కనుక మనం లేకపోతే ఎలా ఉంటాయి? అప్పగింపబడిన పని మనం నెరవేర్చేవారు లేకపోతే. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు రాజైన ఓషియా దినములలో యెహోవా నాకిలాగు సెలవిచ్చును, ద్రోహిణియగు ఇశ్రాయేలు. చాలు, ద్రోహిణియగు ఇశ్రాయేలు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నాడు? ద్రోహి అన్నాడు. ఎప్పుడు? నీకు నువ్వు బోధించుకో చూసావా, వాక్యాన్ని నీకు అప్లై చేసుకో చూసావా, ఎదుటి వారికి అనుకుంటావు చూసావా, అప్పుడు నువ్వెవరు? ద్రోహివి. ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు అయినప్పటికీ కూడా నువ్వు ద్రోహివే. ఎప్పుడంటే ఈ నియమాన్ని నువ్వు తప్పినప్పుడు. అలానే ఈదుల గురించి కూడా అంటారు చూడండి, కిందకు వస్తే. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన, చాలు, విశ్వాసఘాతుకురాలు అంట. 2 గోత్రాలు ఎవరెవరు? యూదా గోత్రాలు, యూదా బెన్యామీను. వీళ్ళంతా విశ్వాసఘాతుకులు అంట. ఎందుకంటే వీళ్ళు దీన్ని త్రోవ తప్పారు. వీళ్ళు బోధించడానికి సరిపోయింది కానీ వాళ్ళు జీవించడానికి లేకుండా పోయింది. వాళ్ళకి ఏది ప్రకటించినా కానీ వారి జీవితానికి వాళ్ళు అప్లై చేసుకోవట్లా. కాబట్టి వీరు నా ప్రజలు, వీరి మధ్య నేను కాపురం ఉంటాను, నా గుణాత్మకమైన ప్రచురించి ఏర్పరచబడిన యాజక సమూహం అన్న దేవుడే. నువ్వు గనక నియమాన్ని తప్పితే, నువ్వు గనక నాయకత్వ లక్షణాలకి దూరంగా ఉంటే మాత్రం ఈ లక్షణాలు మనకు కూడా యాక్ట్ అవుతాయి. ఏమేమి లక్షణాలు? కుక్క స్వభావంతో పోల్చాడు, ద్రోహితో పోల్చాడు, విశ్వాసఘాతుకురాలతో పోల్చాడు. అంటే నాయకత్వ లక్షణాలు మన దగ్గర లేవనుకో, దేవుడు చెప్పినటువంటి నాయకత్వ లక్షణం మనకు లేవనుకో, మనం కూడా వాటితో పోల్చబడతాం. కాబట్టి అటు స్థితిలోనికి, అటు తీర్పులోనికి మనం వెళ్ళకూడదు. చక్కగా దేవుడు అప్పగించినటువంటి నాయకత్వాన్ని వాక్యం ఏ రీతిగా చెబుతుందో ఆ రీతిగా మనం ముందుకు తీసుకెళ్లే వారిలా ఉండాలన్నమాట. అట్టి పరిస్థితుల్లోనే పౌలు గారు ఇక సంఘాన్ని హెచ్చరించడానికి, క్రమం తప్పినటువంటి సంఘాన్ని మళ్ళా క్రమంలోకి తీసుకురావడానికి వచ్చే సంఘంతో ఇలా కూర్చొని ముచ్చటిస్తున్నారు అనమాట. ఎట్టి విషయాల్లో మీరు వీరిని వ్యతిరేకిస్తున్నారు, ఎట్టి విషయంలో మీరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు, అట్టి విషయం మీ దగ్గర ఉన్నాయా? ఇదంతా మనకి ఈ అధ్యాయంలోనే ఉంటుంది అనమాట. హెచ్చరించనమాట. ఈ అధ్యాయం మొత్తం కూడా హెచ్చరించడం యూదుల్ని. మీరు ఓకే, అతను అది ఉందంటున్నారు, అతను అది ఉంటున్నారు, అతను అది ఉన్నారు, ఇంతకు మీ దగ్గర ఉందా ఆ స్థితి? మీరుండి అతను చెబుతున్నారా అని చెప్పేసి పౌలు గారు హెచ్చరిస్తున్న సందర్భంలో కొన్ని మాటలు మనం పంచుకున్నాం. ఇప్పుడు పౌలు గారు హెచ్చరించినటువంటి సందర్భాలు ఏమిటి అనేది ఇప్పుడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు హెచ్చరించినటువంటి కొన్ని సందర్భాలు మనం ఆలోచించుకొని, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? తీర్పు తీర్చే విషయం ఒకటి, అతను చర్చిస్తున్న విషయాలు ఒకటి. వీళ్ళు లేచిన కానుంచి అన్యుల మీద తీర్పు తీరుస్తున్నారు. ఏంటంటే తీర్పు అది, వీరు క్రీస్తు కిందకు వచ్చినప్పటికీ, యూదులనే వాళ్ళు క్రీస్తు కిందకు వచ్చినప్పటికీ, కొత్త నిబంధన చట్టం కిందకు వచ్చినప్పటికీ వీళ్ళు ఏమంటున్నారంటే
ఇంకా నువ్వు సబ్బాత్ ఆచరించాలి, ఇంకా నువ్వు ఇంకా సున్నతి నువ్వు చేయించుకోవాలి, నువ్వు ఇంకా సున్నతి జరగాలని చెప్పేసి వీరిని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. ఎవరిని? అన్యుల్ని. అట్టి విషయంలో వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు అతనికి. నువ్వు సున్నతి లేకపోతే దేవుని ప్రజలు, నువ్వు దేవుని కుమారుడు అనబడవు. నువ్వు సున్నతి లేకపోతే అబ్రహాము కుమారుడు అనబడవు. నువ్వు సున్నతి లేకపోతే మోషే కుమారుడు అనబడవు. నీకు సున్నతి లేకపోతే నువ్వు దేవుని కుమారుడే కాదు, ధర్మశాస్త్రం ఉన్నవాడువే కాదు అని వీధులు ఏమన్నారంటే తీర్పు తీరుస్తున్నారు అన్యులకి. అప్పుడు పౌలు గారు గట్టిగా కోడి చేస్తా మాట్లాడమాట. నువ్వు తీర్పు తీరుస్తున్నావు, తీర్పు తీర్చే మనిషి నువ్వు నిరుత్తుడమై ఉన్నావు. అందరికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. అందరికి తీర్పు తీర్చేది దేవుడు. అట్టి స్థానం నువ్వు తీసుకుంటున్నావు. ఎట్టి విషయంలో మనం తీర్పు తీర్చగలగాలి? వాస్తవం చెప్పాలి, ఎట్టి విషయంలో మనకు అధికారం లేదు. తీర్పు తీర్చే విషయంలో మనకి ఎట్టి విషయంలో అధికారం లేదు. ఎందుకంటే తన జన్మలో పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు తీర్పు తీర్చారా వేసే విషయంలో? లేదు. అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చకపోతే మనం ఎవరు తీర్పు తీర్చడానికి? మనం కూడా అంతే. ఈ విషయం మనం లోపల యాప్ చేస్తున్నాం, ఇప్పుడు సమాజం యాప్ చేస్తున్నాం అనుకో, మనం కూడా అంతే ఊరకే తీర్పులు తీరుస్తూ ఉంటాం. వాడు బతకలేడను, వాడు సంఘానికి ఆ పని చేయలేడను, వాడు సంఘంలో కొనసాగలేడను, ఇలా తీర్పు తీరుస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి తీర్పు తీర్చే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడు. అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే తీర్పు తీర్చల. అధికారం ఉండి కూడా ఆయనకి లేక కాదు, అధికారం ఉండి కూడా తీర్పు తీర్చల. ఎందుకంటే తీర్పు తీర్చేది నేను కాదు. తీర్పు ఎవరి ఆధీనంలో ఉంది? తండ్రి ఆధీనంలో తీర్పు తీర్చేది నేను కాదు అని అంత పరిశుద్ధంగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే తీర్పునికి దూరంగా ఉంటే మనం మాత్రం చాలా సులభంగా తీర్పులు తీరుస్తాం. అట్టి లక్షణాలు మనం ఉన్నాయనుకో మన తీర్పు తీరుస్తాడు దేవుడు. కాబట్టి ఎట్టి విషయంలో తీర్పు తీర్చమాకండి ఎవరికి. ఎట్టి విషయాల్లో నువ్వెవరు చెప్పడానికి? ఇప్పుడు తను కొనసాగుతున్నాడు, తన క్రీస్తులో బతకలేడురా, తన సంఘంలో ఉండలేడు అని చెప్పడానికి మనం ఎవరు చెప్పడానికి? మన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాళ్ళమా? రేపేమైతే మనకు తెలియదు, ఈ క్షణం ఏమైతే మనకు తెలియదు. అట్టి జీవితం మనందరే కూడా. కాబట్టి ఎట్టి విషయాల్లో కూడా తీర్పు తీర్చే అవకాశం మనందరికి ఉండకూడదు. మంచి యోగక్షేమాలు మాట్లాడుకోవచ్చు, మంచి చెడులు చెప్పుకోవచ్చు. అంటే నువ్వు ఇది అని చెప్పేటువంటి స్థితి ఉండకూడదు అనమాట. నీ స్థితిగతి ఇది, నీ విధానం ఇది, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే. అంటే దేవుని విషయంలో మనం తీర్పు తెచ్చకూడదు. యోగక్షేమాల విషయంలో యోగక్షేమాలు మంచి చెడులు మాట్లాడుకునే విషయం కాదు. దేవుని విషయాలను చూసావా, నువ్వు నరకానికి పోతావు, నువ్వు పరలోకానికి పోవు, నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు సంఘంలో లేవు అంటారు. అటువంటి తీర్పు మనం తెచ్చకూడదు. అట్టి దానికి మనకు దేవుడు అవకాశం ఇలా. తీర్పు తీర్చి మనుషుడా నువ్వు నిరత్రుడై ఉన్నావు. నిరత్రుడై ఉన్న దానికి పర్యాపదాలు ఏమొస్తాయి? అంతే, ఒట్టివాడివే ఉన్నావు, నీ దగ్గర ఏదీ లేదు, నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు? ఒట్టివాడు నువ్వేం తీర్పు తీర్చగలుగుతావు? అది నువ్వేమి చేయలేని వాడివి, ఒట్టివాడివి, ఏమి చేయలేని వాడివి. ఈ పర్యాపదాలు అనమాట. కాబట్టి తీర్పు తీర్చే విషయంలో కనుక మన యూదుల వలె ఉంటే మాటి మాటికి తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఖాళీ ఉన్నప్పుడల్లా తీర్పులు తెచ్చడం మన పని. మంచి చెట్ల గురించి మాట్లాడుకోవడం ఏముండదు. కాబట్టి మొదటిగా పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి హెచ్చరించినట్టు మొదటి విషయం ఏంటంటే తీర్పు తెచ్చుకుని మీరు తీర్పు తెచ్చేది దేవుడు, మీరు నిమిత్త మాత్రులే. అన్నిటికి మీరు తీర్పు తీరుస్తున్నారు. సున్నతి లేకపోతే మీరు దేవుని ప్రజలు కాదు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయబడింది, సున్నతి లేదు. యేసుక్రీస్తు ద్వారా వారు కూడా మనతో సమాన వారసత్వం కలిగిన వారు, వారు కూడా మన సహోదరులు, వారు కూడా మనకు అన్నదమ్ములు లాంటి వారు. కాబట్టి ఏ భేదం లేదు, అన్యులని భేదం లేదు, గ్రీసు దేశస్తులని భేదం లేదు, అందరూ కూడా క్రీస్తునందు సమానులే అని మొట్టమొదటిగా పౌలు గారు ఇవి మీరు తీర్పు తీరుస్తున్నారు కాబట్టి దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు తీర్పు తీర్చేది వారిగా మీరు ఉండమాకండి, మీరు తీర్పు తీర్చి దేవుని తీర్పులోనికి మీరు వెళ్ళమాకండి అని చెప్పేసి మొట్టమొదటిగా రోమాలో సంఘానికి పౌలు గారు హెచ్చరించారు అనమాట. రెండో పాయింట్, పౌలు గారు హెచ్చరించినటువంటి రెండో పాయింట్ ఇదే 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావా? చాలా
ఇక్కడ ఇందులో 2 విషయాలు కోడ్ చేశాడు. ఒకటి కాఠిన్యము, మార్పు పొందని హృదయము. రెండోదిగా పౌలు గారు హెచ్చరించింది ఏంటంటే కాఠిన్యత గురించి హెచ్చరించాడు, మార్పు పొందని మీ హృదయము. ఈ 2 లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. కాఠిన్యము అనేది ఎలా ఉంటుంది అంటే మూర్ఖపు లక్షణాలు అంటారు, మూర్ఖత. మార్పు పొందని హృదయం, ఈ 2 లక్షణాలు మీ దగ్గర పెట్టుకొని మీరు వారు ఏమని తీర్పు తీరుస్తున్నారు, వాళ్ళకి మీరు ఏమని వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీరు చర్చిస్తున్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఒకసారి కాఠిన్యత గురించి సామెతల గ్రంథం చూడండి. మూర్ఖులు ఎటువంటి స్వభావం కలిగి ఉంటారనేది సామెతల గ్రంథం 6:14. సామెతలు 6:14. ఓకే, చదవండి. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించిన. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం, కాఠిన్యం అంటే మూర్ఖత్వము. మూర్ఖుడి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇక నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే 100కి 100 కరెక్ట్ అనే కోణంలో ఉంటారు. ఇతరులు చెప్పేటువంటి మాటల్ని పట్టించుకునేటువంటి తత్వం ఉండదు మూర్ఖులకి. వారి హృదయం కాఠిన్యం అయిపోయింది అన్నమాట. అయితే వారు నిలబడినటువంటి ఏదైనా ఒక లేఖన భాగం మీద కానీ ఏదైనా వచనం మీద కానీ వారు ఎలా ఉంటారంటే, వారు గెలవటానికి అనేకమైన లేఖనాలని అపార్థాలను దృష్టిలో తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే మూర్ఖ లక్షణాలు అన్నమాట అన్నీ కూడా. కాబట్టి హృదయ కాఠిన్యము మీలో ఉంది, అట్టి లక్షణాలు మీలో ఉన్నాయి. అట్టి లక్షణాలు కలిగినటువంటి మీరు వీరికే తీర్పు తీరుస్తారు, వాళ్ళనే సరిచేస్తారు. మీరు అట్టి తీర్పు తీర్చేటువంటి విధానం మీకుందా? అలానే మార్పు పొందని హృదయము. వాళ్ళు ఏ కాడికి ఆ యూదులకి ఏ కాడికి దేవుడు మా తండ్రి, అబ్రహాము మా తండ్రి, మోషే మా తండ్రి, మోషే మా ప్రవక్త అని ఇదే ఉంది, కానీ వారికి హృదయం మార్పు చెందలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి వచ్చాడు, 33 సంవత్సరాలు 33 సంవత్సరాలు మనకు అందరి ఎదురుగా కనపరుచుకున్నాడు. తన జీవితాన్ని పరంగా పెట్టి మన రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ అందరూ కొనసాగుతున్న మార్పు వాళ్ళ హృదయం మార్పు చెందల. ఇంకా వారి హృదయం ఆడుందంటే ధర్మశాస్త్రం వైపే ఉంది వాళ్ళది. వాళ్ళు అక్కడే నుంచొని ఆలోచిస్తున్నారు, ధర్మశాస్త్రం కాడ నుంచొని ఆలోచిస్తున్నారు, కానీ హృదయం మార్పు చెందింది. ఒకప్పుడు శాసనాలు ఎలా ఉన్నాయంటే రాతి పలకల మీద రాయబడినవి. నేడు క్రీస్తు వచ్చిన తర్వాత ఆజ్ఞలు ఎక్కడ రాయబడినాయి? హృదయాల మీద రాయబడినాయి. అంటే హృదయం ఎలా ఉందంటే మార్పు పొందబడలేదన్నమాట. ప్రారంభం కూడా తిమోతి గారికి పౌలు గారు హెచ్చరిస్తా ఇది మార్పు చెందే విషయంలో. చూడండి, తిమోతి రాసిన పత్రిక మాట అంటారు చూడండి. పూర్వము నేను దోషకుడును హింసకుడును మాట్లాడతారు చూడండి. అంటే అటువంటి మార్పు చెందిన హృదయం వీళ్ళు లేదనమాట. ఇది పౌలు గారికి ఉన్నటువంటి మార్పు చెందినటువంటి హృదయం వీళ్ళు కనిపించాల. 1వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తినే. చాలు చదక. పూర్వం ఎవరు? ఆయన హృదయము మార్పు చెందకముందు ఆయన ఎవరు? ధర్మశాస్త్రానికి కట్టు బానిస. ఆయన పాపేం కాదు. పూర్వము యేసును అంగీకరించక ముందు ధర్మశాస్త్రానికి కట్టు బానిస. అన్నాడు కదా, ధర్మశాస్త్రం నందు నేను అనుంధ్యుడను. ఈ మాట చెప్పగలిగిన వాళ్ళు బైబిల్లో నాకు తెలిసి ఎవరు కనవల్ల, ఈయన ఒక్కడే చెప్పినట్టున్నాడు. ధర్మశాస్త్రం నందు నేను అనుంధ్యుడను. అయితే పూర్వము నాకు యేసుక్రీస్తు వారి గురించి నాకు తెలియదు కాబట్టి నేను హింస చేశా, క్రైస్తవులను కష్టాలు పెట్టా, వాళ్ళ ఇబ్బందులు పెట్టా. ఎటువంటి ఇబ్బందులు పెట్టాడో తెలుసా? ఒక చిన్న బిడ్డ తల్లిపాలు తాగుతా కూర్చున్నప్పుడు ఆ పౌలు గారట ఒక స్త్రీని లాక్కుని పోయేవాడంట. జుట్టు పట్టుకొని లాక్కుని పోయేవాడంట. పిల్లలు ఏడుస్తున్నా కనికరించేవాడు కాదు, భర్తలు ఏడుస్తున్నా కనికరించేవాడు కాదంట. అట్టి హింస కూడా అంట. అట్టి హింసలో కూడా ఎప్పుడైతే పౌలు దర్శనం మందు సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు, ప్రభు నీ ఎవరో ప్రభు నీ హింసించి నీ యేసును అన్నాడు. అప్పుడేమైపోయిందని ఆయన హృదయం మార్పు చెందింది.
హింసకుడు కాస్త ఏమైపోయాడు, తర్వాత ఆయన జీవితాన్ని చూసుకుంటే అమోఘ్యంగా ఉండిద్ది అనమాట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గాయాల పాలైనా, శరీరానికి ఎంత పుషించిపోయినా కానీ వచనం చూసారా, నాగడి మీద చేయిబెట్టి వెనతట్టు తీయు నాకు పాత్రుడు అన్న లేఖనం పౌలు గారు నెరవేరింది. ఎప్పుడైతే ఆ సువార్త పరిచర్య నిమిత్తం చేయి పెడతాడో మరణమే వేరు చేసింది ఆ సువార్త నుంచి ఆయన్ని. సువార్త మీద చేయబెట్టిన పౌలు గారిని మరణం మాత్రమే వేరు చేయగలిగింది, ఏది వేరు చేయలేకపోయింది ఆయన. అట్లా ఉండాలన్నమాట. మార్పు చెందాలి హృదయం. వీరిది ఇంత ఇంత ఖ్యాతి అనుభవిస్తున్నప్పటికీ కూడా క్రీస్తులు వీరికి హృదయం మార్పు చెందట్లా. అట్టి స్వభావమే ఉంది. వారు ఏ కాడికి అక్షరార్థంగానే ఆలోచిస్తున్నారు. సున్నతి పొందాలి, సున్నతి జరగాలి, మనం సబ్బాతును ఆచరించాలి, శనివారాన్ని ఆచరించాలి మనం అని వాళ్ళు ఏ కాడికి పాత స్వభావంలోనే ఉండి హృదయ స్వభావం నుండి ఆలోచిస్తున్నప్పుడు పౌలు గారు హెచ్చరించాడు అన్నమాట. ఇక హృదయం మార్చబడింది. ఒకప్పుడు శాసనాల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రం నీ హృదయాల్లోకి వచ్చినాయి కాబట్టి నీ హృదయం మార్పు చెందాలి, నువ్వు మారాలి, నీ స్థితిగతులు మారుకోవాలి. నువ్వు ఒకప్పుడు నీకు మాత్రమే తండ్రి, ఇప్పుడు అందరికీ ఆయన తండ్రి. ఒకప్పుడు నీకు మాత్రమే దేవుడు, ఇప్పుడు అందరికీ దేవుడు ఆయన. క్రీస్తు ద్వారా అందరిని మన ఏకం చేశాడు, సమానం చేశాడు. కాబట్టి నీ సహోదరుని నువ్వు బాధ పెట్టకూడదు, నీ సహోదరుని హెచ్చరించకూడదు, నీ సహోదరుని నువ్వు కించపరచకూడదు అని చెప్పేసి రెండవ పాయింట్గా పౌలు గారు హెచ్చరించినటువంటి విధానం అన్నమాట రోమాల సంఘాన్ని. కాబట్టి మొదటగా ఏ విషయాలు హెచ్చరించాడు పౌలు గారు? తీర్పు తీర్చే విషయంలో. కాబట్టి ఎవరికి మీరు ఒక అవకాశం ఇవ్వమాకండి. తీర్పు తీర్చే విషయంలో మీరు తీర్పు తీర్చి దేవుని తీర్పును మనం వెళ్ళకూడదు అని హెచ్చరించాడు. రెండోది కాఠిన్యముల గురించి, మార్పు పొందిన హృదయముల గురించి. మూడవదిగా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇదే కంటిన్యూషన్ చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదవాలి. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి సత్క్రియల విషయమై. పౌలు గారు మూడవదిగా హెచ్చరించినటువంటి విధానం ఏంటంటే సత్క్రియల విషయమై. సత్క్రియలు చెప్పే ఇదిగో ఇది చేయాలి అని చెప్పే రెండు వ్యక్తి దగ్గర ముందు తను బోధించుకోవటం, ఆ సత్క్రియలు వాళ్ళు కనబట్ల. మనం కనుక ఇప్పుడు ఎవరైనా ఒక బోధకును లేక ఒక సువార్థికును నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ఒక సత్క్రియ ఏదైనా ఉందా అని అడిగితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు నేడున్న లోకంలో అయితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సువార్థికుడికి అడుగు పెట్టావు అప్పటి నుంచి నేటి వరకు నువ్వు చేసిన సత్క్రియలు అంటే నీ ద్వారా ఒక కుటుంబం నిలబడింది, నీ ద్వారా ఒక మరణం నుంచి రక్షణలోకి వచ్చారు అనేటువంటి విధానంలో మనం కనుక రాసుకోగలిగితే మరి ఎన్ని పేర్లు వస్తాయో, ఎన్ని వస్తాయో చెప్పలేదు, ఎన్ని నెంబర్స్ వస్తాయో చెప్పరు అసలు అని ఇది అని చెప్పేసి. సత్క్రియలంతా మనం ఓపికగా చేసేవారిలాగా ఉండాలి. నేనున్న సమాజం ఏంటంటే మన సత్క్రియలు అసలు చేయం, అసలు సత్క్రియలు జోలికే పోం. కానీ సత్క్రియల గురించి భలే చెబుతాం. సత్క్రియలు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. కానీ మన జీవితంలో మన సత్క్రియలు కనిపించవు. సత్క్రియలు బోధించే నీవు ఆ సత్క్రియల విషయంలో నువ్వు లోపంగా ఉన్నావు అనుకో, అది నీకు ఎఫెక్ట్ ఎప్పటికైనా. అందుకే పౌలు గారు ఈ లేఖనాన్ని ఎత్తి చూపించింది. ఎదుటి వానికి బోధించి నీకు బోధించుకున్నావా. మనందరం ఎప్పుడైనా సరే అందరూ ఎదిగే వాళ్ళం కాబట్టి ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అది ముందు మనం చూసుకోవాలి. దాన్ని ఆ విషయంలో మనకు పరిపక్వత వచ్చింది అంటేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళే వాళ్ళ ఉండాలి. ఎందుకంటే అవమాన పాలవుతాం. మన ఆ విషయంలో పరిపక్వత లేకుండా ఇప్పుడు నేను నా భార్యను మార్చుకోవాలా, నా పిల్లలను మార్చుకోవాలా, నేను కుటుంబం ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలని చెప్పి నేను మెసేజ్ చెప్పాను అనుకో, జనం ఏమంటారు చూసేవాళ్ళు, నా భార్య ఎప్పుడు తిరుగుతుంది, చర్చికి వెళ్తలా, చూసే జనం ఏమనుకుంటారు, నువ్వు కుటుంబం గురించి చెబుతున్నావు, ముందు నీ కుటుంబం సరిగ్గా ఉందా అంటారు. కాబట్టి ఏదైనా మనం ఒక అంశం ఎంచుకున్నప్పుడు అందులో పరిపక్వత వచ్చిందనుకో మనకు కొద్దిగా, అప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అలా కాకుండా మనం చెప్పుకుంటూ పోయామనుకో, బైబిల్ వద్దని చెప్పదులే కానీ మనం చెప్పుకుంటూ పోయామనుకో, అది నీకు మనకు ఏదో ఒక రోజు నీలో లేనిది
నువ్వు చెప్పావు అనుకో, అది ఏదో ఒక సమయంలో అది మనకు అవమానకరంగా మారింది. నువ్వు అనుసరించకుండా, నువ్వు ప్రవర్తించకుండా బూతులు మాట్లాడకూడదు అని నువ్వు ప్రసంగం చేశావు. చాటున బూతులు మాట్లాడావు, ఒకరిద్దరికి తెలిసింది. అవమానమా కాదు అది? మనుషుల్ని ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి అని నువ్వు బోధ చేశావు. అసలు ప్రేమ లక్ష్యాలు నీ కాడ కనపడవు. అది నీకు అవమానమా కాదా? ఇతరులను క్షమించాలి, క్షమిస్తేనే దేవుని కుమారుడు అని నువ్వు చెబుతున్నావు, నీకు మాత్రం క్షమించే తత్వమే లేదు. అది నీకు అవమానమా కాదా? కాబట్టి సత్క్రియల విషయంలో కూడా వాళ్ళు హెచ్చరించాడు పౌలు గారు. సత్క్రియలు మీరు చేస్తున్నారా? పౌలు గారు అందుకే కదా ఆదికాండ 4వ అధ్యాయంలో కయ్యూను తలదించుకున్నప్పుడు కయ్యూను నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా? చూడు, సత్క్రియలు చేస్తే మనిషి ఎలా ఉంటాడు? తల ఎత్తుకుంటాడు ఎప్పుడు. సత్క్రియలు అంటే నిన్ను మించి చేయమంటలా, ఏది చేయదగినదే. సత్క్రియ అనేది పనే కాదు, దేవుణ్ణి వెంబడించడం కూడా సత్క్రియ. విడిచిపెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించడం కూడా సత్క్రియ లాంటిదే. ధనం రూపంలో ప్రారంభం సంఘాన్ని నిలబెట్టడానికి ఎవరు సహాయం చేశారు? సత్క్రియ చేసింది ఎవరు? ప్రారంభం సంఘాన్ని నిలబెట్టడానికి సత్క్రియ చేసింది ఎవరు? ప్రారంభం బర్నబా గారే. తన ఆస్తి మొత్తాన్ని అమ్మి అపోస్తుల పాదాలది పెట్టాడు. రూలు కాకపోయినప్పటికీ కూడా పరిచర్య ముందుకెళ్ళడానికి ఒక సత్క్రియ పూనుకున్నాడు. ఆయన భూలోకంలో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టుకొని పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్నాడు ఆయన. అటువంటి సత్క్రియలు చేసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? గొప్ప విషయాలు చేసిన వాళ్ళు ఇంకెవరైనా సత్క్రియలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలామంది మనకు కనిపిస్తారు సత్క్రియలు చేసిన వాళ్ళ విషయంలో. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర సత్క్రియలు లేవు. సత్క్రియ లేకుండా ఉన్నప్పటికీ కూడా వీరిని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళని తక్కువగా మాట్లాడుతున్నారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మనతో సాటి సమాన వారసులు కారు అన్నారనమాట. కాబట్టి సత్క్రియల విషయం ముందు ఈ సత్క్రియలు అనేవి మీరు ఎదుటివారికి మీరు బోధిస్తున్నారు. ఈ సత్క్రియలు మీలో ఉన్నాయా? ఈ సత్క్రియ లక్షణాలు మీలో కనపడుతున్నాయా అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇదంతా తర్వాత ఇంకో పాయింట్ కూడా చూద్దాం. పదహారు 17 వచ్చింది చూడండి. 16-17 సహోదరులారా, రోమిలి 2వ అధ్యాయం 16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కాదా? అతిశయించుట మీరు ఏముంది? అతిశయం ఉంది అన్నాడు పౌలు గారు. రోమా సంఘానికి వచ్చి ఇలా కూడుకొని రోమా సంఘంలో ఉన్న పరిశుద్ధులు అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. మీరు అతిశయం ఉంది, మీరు అతిశయం పెట్టుకొని మీరు ఎదుటి మనకి ఏమైనా బోధిస్తారు? మీరు ఆ లక్ష్యాన్ని తీసుకొని కదా ముందు నువ్వు ఆ లక్ష్యాన్ని నీకు నువ్వు యాప్ చేసుకోవాలి కదా. అలా లేకుండా ఎదుటి మనకి బోధిస్తే అది ఎలా అప్లై అవుతుంది? నీకు అతిశయం ఉంది. ఎక్కడ కనిపించింది మనకి వాళ్ళు అతిశయం ఉన్నట్టు? మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. 8:39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. చూడండి, వీళ్ళేమన్నారు? యూదులేమన్నారు? మా తండ్రి అబ్రహాం. ఇది అతిశయించడమా కాదా? ఇది మా తండ్రి అనాలా మన తండ్రి అనాలా? మా తండ్రి అబ్రహాం అన్నాడు. కింద చూడండి 41వ వచనం కూడా చూడండి. అంతే, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఇక్కడ మళ్ళీ దేవుడు మాకు తండ్రి అని చెబుతున్నారు. ఇవన్నీ అతిశయం అన్నమాట. యూదులకు ఉన్నటువంటి అతిశయం వాళ్ళకి పోల. క్రీస్తు మరణం తర్వాత సంఘాలు స్థాపించినప్పటికీ కూడా కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే ఆ తత్వాన్ని పాలించుకోవట్లా. మనం నూతన నిబంధన కిందకు వచ్చిన వాళ్ళం, మనం గొర్రెపిల్ల కిందకు వచ్చిన వాళ్ళం కదా. అట్టి లక్షణాలు వీళ్ళకి కనిపించట్లే. వాళ్ళకి ఏ కాడికి ఇంకా అతిశయమే కనిపిస్తుంది. పౌలు గారు కూడా అంటారు కదా, తను తాను హెచ్చించుకునేటప్పుడు నేను హెబ్రీయుడినే,
నేను పరిసయుడినే, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, నేను యూదుడనే అంటాడు చూసారా. అంటే తన స్థితిని చెప్పుకుంటాడు, పూర్వపు స్థితిని చెప్పుకుంటున్నాడు అతను. క్రీస్తులోనికి రాకముందు తన ఆధిక్యతలు చెప్పుకుంటాడు చూసారా. వీళ్ళేం చెప్పుకుంటున్నారంటే మేము అబ్రహాము సంతానం అని, మోషే ధర్మశాస్త్రం మాది అని. వీళ్ళ అతిశయం ఎలా ఉండిద్ది అంటే అసలు వీళ్ళ విధానం, వీరు లేఖనాలు పరిశీలిస్తూ ఉంటారు. మోషే మా ప్రవక్త అంటారు, కానీ మోషే రాసినటువంటి లేఖనాలను మాత్రం తీసుకోరు వీళ్ళు. మోషే ఏమన్నాడు, నా వంటి ఒక ప్రవక్త మీలో నుంచి పుట్టునన్నాడు, దాన్ని మాత్రం తీసుకోరాదు. మోషే అంటే ఇష్టం, మోషే అంటే అమితమైన ప్రేమ, ఆయన రాసినటువంటి లేఖనాల మాత్రం లక్ష్య పెట్టరు. అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటారు, అబ్రహాము గారు క్రీస్తు గురించి చెప్పినటువంటి మాటలు మాత్రం పట్టించుకోరు వాళ్ళు. ఆయన చెప్పినటువంటి నిబంధనల గురించి పట్టించుకోరు. అంటే వీళ్ళు వ్యక్తులు బట్టి అతిశయిస్తూ ఉంటారు. మనగా చెప్పుకుంటాం చూసావా, ఎక్కడో ఎవరో గెలిస్తే నేను కాళ్ళ ఎగరేసుకుంటా ఉంటాను చూసావా, అలా ఉండిద్ది అనమాట అతిశయం. గెలిచిన దేవుడు తెలియదు, ఈడ మాత్రం మనకు 2 కళ్ళల పైకి లెగుస్తే ఎందుకు అర్థం కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ అంట, చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు అంట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్న వాళ్ళే, బాల్యం నుంచి కూడా. వాళ్ళు ఎట్టి విషయంలో కూడా, ఈ మధ్య 2 రోజుల క్రితం వచ్చి న్యూస్, ఎట్టి విషయంలో కూడా ఎప్పుడు అపార్థాలకి దారితీయరా చాలా మంచిగా కొనసాగుతున్న స్నేహం ఈ పార్టీ వర్గాలు పెట్టిన చిచ్చు వల్ల ఏమైందంటే ఒకరినొకరు చంపుకున్నారంట ఇద్దరు. వీడు ఏ కాడికి కించపరుస్తూ మాట్లాడేసరికి వాడికి అనుకోకుండా ఎంతో కొంత ఉండేదిగా. ఏ మనిషికైనా సరే ఇప్పుడు గుండె పిండి పెట్టి గుచ్చితే నొప్పి తెలియదు, కానీ ఏదైనా భద్రమో లేదా పెట్టుకొని గుచ్చితే నొప్పి కలిగింది ఎవరికైనా. వాడకాక 10 మాటలకి 10 మాటలు అన్న తర్వాత తిరిగి ఒక మాట అన్నాడంట. ఇంకా వాళ్ళిద్దరికి వాగ్వాదం వచ్చి ఇద్దరు కనుక్కుని ఇద్దరు చచ్చిపోయారంట. ఈ న్యూస్ నాకు అక్కడ ఉంది, 2 రోజుల క్రితం జరిగింది న్యూస్. అతిశయం అన్నమాట. ఎవరో గెలిస్తే నీకు వచ్చిన లాభం ఏంటి దానివల్ల? నీకు ఒరిగింది ఏంది? ఏమనుందా? ఏమీ ఉండదు, కానీ అతిశయం. కాబట్టి అతిశయం ఎవరిలో ఉందంటే యూదుల్లో ఉంది. ఇంకా అబ్రహాం మా తండ్రి, మోషే మా ప్రవక్త, ధర్మశాస్త్రం మాది అన్నట్టు అతిశయం వారిలో ఉంది. ఈ అతిశయాన్ని మీరు పెట్టుకుని ఎదుటివానికి మీరు ఏం బోధిస్తారు? ముందు నీకు నువ్వు బోధించుకోవాలి కదా. అతిశయం నాలో ఉండకూడదు, నేను ఎంత మాత్రుడిని. మోషే గారంట, మోషే గారు మనకి హెబ్రీ రాసిన పత్రికలో ఉంది. క్రీస్తు విషయమై ఎన్నిటిని ఆయన పెంటగా భావించుకున్నాడు? సమస్తాన్ని పెంటగా భావించుకున్నాడు. ఆయన రాజుగా ఉన్నటువంటి స్థితిని ఆయన విడిచిపెట్టుకున్నాడు. ఆయన రాజు ఉన్నటువంటి అతిశయం ఆయనలో లేదు. ఒక్క అబద్ధం ఆడితే ఫరో తర్వాత ఫరో ఎవరయ్యేవాడు? మోషేని తిరుగులేదాక. ఒక అబద్ధం ఆడితే ఫరో తర్వాత ఫరో మోషేని అవ్వాలి. ఆయన అందులో అతిశయించుకోవాలి. అందులో క్రీస్తు విషయమై నింద గొప్పది అనుకున్నాడు, సమస్తము పెంటతో ఎంచుకొని విడిచిపెట్టి వచ్చేసాడు అనమాట. కాబట్టి మనుషులు అతిశయం ఉండకూడదు. ఎంత వచ్చినా నాకు ఏది తెలిసినా మన అతిశయం ఉండకూడదు. కాబట్టి బోధించేటప్పుడు మనం కూడా ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలన్నమాట. అతిశయించేటువంటి తత్వం మనం ఉందనుకో, నువ్వు అతిశయం గురించి ఎప్పుడు బోధించు మాకు సంఘాల్లో. నువ్వు ఆ తత్వం పెట్టుకుని బోధించావనుకో, నువ్వు తీర్పులను ఖచ్చితంగా వస్తావు ఏదో ఒక రోజున. కాబట్టి ఇది లేదనుకో, నీలో ఈ లక్షణం లేదనుకో, అప్పుడు నువ్వు ప్రకటించు దాన్ని, సరిపోయింది. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 'బోధ గురించి చూడండి. సత్యములకు అసత్యములకు మార్చిరని ఉంటుంది చూడండి. 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతను వచ్చును. సత్యమునకు లోపడక అబద్ధ బోధ విషయం. అయితే అబద్ధం పుట్టించు. చాలే అబద్ధ బోధ అంటే సత్యమునకు లోపడక.
క్రీస్తు వారి విషయంలో ఒక మాటలో మనం క్రీస్తు వారి జీవితాన్ని మొత్తాన్ని ఒక మాట చెప్పాలంటే, లేఖనముల ద్వారా ఒక మాట చెప్పాలంటే ఒక మాట ఉంటుంది. క్రీస్తు లేఖనముల ద్వారా జన్మించను, లేఖనముల ద్వారా మృతి పొందెను అనే ఒక మాట ఉంటుంది. ఇంటి ఒక మాట మన షార్ట్ ఒక మాట చెప్పుకోవాలంటే, అంటే ప్రతిదీ కూడా క్రీస్తు వారి జననం నుంచి మరణం వరకు కూడా అన్నీ ఏమున్నాయి, ప్రవచనాల రూపంలో చెప్పబడింది, లేఖనాల రూపంలో చెప్పబడింది. వాటన్నిటికీ ఒక ఆధారాలు ఉన్నాయి. అటు లేఖన ఆధారాలు ఉండి కూడా అటు లేఖన ఆధారాలతో సంఘంలో కొనసాగుతా కూడా వీరు సత్యానికి లోబల్ల. క్రీస్తులో ఉండి కూడా వారు ఇంకా సున్నతి కావాలి అంటున్నారంటే అదేం బోధ అయింది? అది అబద్ధ బోధ అయింది. నువ్వు క్రీస్తులో ఉండి కూడా క్రీస్తు పునరుత్థాన దినాన్ని ప్రకటిస్తా కూడా నువ్వు సబ్బాతును ఆచరించాలి అని అన్యులతో అంటున్నావంటే అదేమైంది? అబద్ధ బోధ అయింది. కాబట్టి సత్యానికి లోబడరు. మీరు ముందు సత్యానికి చెవి యొక్కరు. మీరు సత్యానికి చెవి యొక్కకుండా సత్యానికి లోబడకుండా మీరు ఎదుటివానికి ఏం బోధిస్తారు? కాబట్టి ఎదుటివానికి బోధించే నీకు నీవే బోధించుకున్నావా? నువ్వేది ప్రకటించిన సంఘాల్లో ముందు నీకు నువ్వుగా ప్రకటించుకో. నీకు నువ్వుగా బోధించుకొని దాన్ని సంఘంలో ప్రకటించు. అది అప్పుడు దేవునికి మహిమకరంగా ఉండిద్ది అని వీళ్ళని హెచ్చరించాడు. వీళ్ళ స్థితి చెప్పాడు. ఒక మాట ఉంటుంది వీళ్ళ గురించి ఇదే అధ్యాయంలో. ఇక్కడేమో వీళ్ళని హెచ్చరించాడు, తీర్పు తెచ్చే విషయంలో మీరు జాగ్రత్త, మీరు కాఠిన్యత కలిగి ఉన్నారు, మూర్ఖత్వం కలిగి ఉన్నారు, మార్పు పొందిన హృదయం మీలో ఉంది, జాగ్రత్త. మీరు సత్క్రియల విషయమై లోపం కలిగి ఉన్నారు, మీరు జాగ్రత్త. మీరు అతిశయిస్తున్నారు ధర్మశాస్త్రం పట్ల, మీరు జాగ్రత్త. మీరు సత్యముకు మీరు లోబట్టం లేదు, మీరు అబద్ధ బోధ ప్రకటిస్తున్నారు, మీరు జాగ్రత్త అని వీళ్ళని హెచ్చరిస్తా వీరి గురించి ఒక మాట మాట్లాడారు. చూడండి, రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది చూడండి అక్క. ఒక నిమిషం 13, 14 అయితే బాగుండిద్ది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. దీనిని ఒక క్రీస్తు సంఘం ప్రీచర్ పేరు చెప్పను నేను, అతను దీన్ని ఎలా ప్రకటన చేశాడంటే, నేడు కూడా నేడున్నటువంటి మనమందరం క్రైస్తవులు నేడున్నటువంటి వారు కూడా క్రీస్తులో లేకపోయినా సరే ధర్మ కార్యాలు చేసిన మంచిగా నిలబడిన వారు దేవుల్లో ఉన్నవారే కొత్త నిబంధన చట్టం కింద వస్తారు అని చెప్పినట్టుగా మాట్లాడారు. ఇక్కడ అన్ని జనుల గురించి ప్రస్తావించారు. ఏది ఇంకొకసారి చెప్తాను. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, ధర్మశాస్త్రం లేదంటే వీళ్ళకి. ఇంకో ధర్మశాస్త్రం అన్ని జనులు అంట స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల స్వభావిక క్రియలు అంటే మనోళ్ళు దీన్ని ఎలా తీసుకొచ్చారంటే, స్వభావిక క్రియలు అనేవి నువ్వు కొన్ని మంచి పనులు చేసావనుకో నువ్వు దేవుడి కింద ఉన్నట్టే, నీకు రక్షణ లేకపోయినా నీకు ఇబ్బంది లేదు అన్నట్టుగా ఒకరు మాట్లాడితే నేను విన్నా దీన్ని. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అన్ని జనులు ఎవరు ఇది మనకు తెలియాలి. ముందు పౌలు గారు ఎక్కడికో పోయాడు వీళ్ళని హెచ్చించడానికి, అన్యుల్ని వాళ్ళని హెచ్చించడానికి, వీళ్ళని గొప్ప చేయడానికి లేదు. వెనక్కి పోయి ఇలా చెబుతున్నారు, వీధులకు చెబుతున్నాడు. అని పిచ్చోళ్ళారా, అప్పట్లో ఆనాడు అబ్రహాం గారు దేవుడిని పిలుచుకున్నాడు. ఆయన ఎవరు? అబ్రహాం గారు ఎవరు? అన్యుడైనా. అబ్రహాం గారు తెరాహు కుటుంబీకులు ఎవరు? విగ్రహారాధికుల వాళ్ళు. అన్ని కుటుంబం నుంచి అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన ఎలా బతికాడు? ధర్మశాస్త్రమైనట్టు జీవించాడు ఆయన, అవునా కదా? తర్వాత ఆ వరుసలో వచ్చిన వాళ్ళు ఎవరు? ఎరుకో పట్టణం దగ్గర ఒక వేశ్య కనిపించింది, రాహాబు అనే స్త్రీ. ఆమె ఎవరు? అన్యజనురాలు. ఆమె ధర్మశాస్త్రమైనట్టు జీవించిందామా. తర్వాత రూతు గారు ఒక అన్యురాలు. ఆమె మోయాబులకు చెందినటువంటి స్త్రీ. ఆమె ఎలా జీవించింది? ధర్మశాస్త్రమైనట్టు జీవించిందామా. తర్వాత కొత్త నిబంధనలో కొర్నేలి గారు ఉన్నారు. కొర్నేలి గారు ఎవరు? అన్యుడైనప్పటికీ కూడా ధర్మ కార్యాలు చేసే విషయంలో కూడా కుటుంబాన్ని కూర్చోబెట్టుకునే విషయంలో ధర్మశాస్త్రం అయినట్టు జీవిస్తున్నాడు ఆయన. అన్యులైనప్పటికీ కూడా వాళ్ళు ధర్మశాస్త్రం అయినట్టు జీవించారు అన్యుడు. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? తోసిపుచ్చుతున్నారు, మీరు తీసి పారేస్తున్నారు వాళ్ళని అని పౌలు గారు వాళ్ళు హెచ్చించారు ఇక్కడ అన్యుల గురించి. కానీ మనోళ్ళు దీన్ని దేనికి ఆపాదించారంటే,
పౌలు గారు పూర్వస్థితిని మాట్లాడితే నేడు కూడా దీన్ని వర్తిస్తున్నారు. ధర్మకార్యాలు నీ వంతుకు నువ్వు నీతిగా ఉండి నువ్వు ఏ పాపం చేయకుండా నువ్వు ధర్మకార్యాలు చేస్తా ఉంటే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, నేను దేవుడు నిన్ను తీసుకుంటాడని చెప్పి దీన్ని ప్రకటన చేస్తున్నారు. మరి ఏ కోణంలో ప్రకటన చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అంత బహుధర్మ కార్యాలు చేసేటువంటి కొర్నేలి గారిని నీకు ఒక్కడ కొదువుగా ఉందయ్యా అన్నాడు. ఏంటి ఆ ఒక్కటి కొదువుగా ఉంది? రక్షణ ఒకటి కొదువుగా ఉందన్నాడు. అక్కడే రక్షణ కొదువుగా ఉందంటే నువ్వు ఎలా ప్రకటన చేయగలుగుతావు? నువ్వు దేవుళ్ళు లేకపోయినా ధర్మకార్యాలు చేస్తే దేవుడు నిన్ను తీసుకుంటాడని. కాబట్టి దేవుడు అన్ని హెచ్చించాడు అనమాట. మీరు వాళ్ళు హెచ్చరిస్తున్నారు, వేరే వారికి మీరేదో బుద్ధి చెబుదాం అనుకున్నారు. మీరు బుద్ధిహీనులు. ముందు వారికి మీరు బుద్ధి చెప్పడం కాదు, ముందు మీరే బుద్ధిహీనులు. కాబట్టి మీరే మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వారు దేవుడు తెలియక త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి వారు. మీకు అన్నీ తెలుసు కదా, మీకు అన్నీ తెలిసి కూడా మీకు నిబంధనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ వారియే, అర్చనాచారాదులు వారియే. ప్రతి ఉండి కూడా మీరు ఎలా ఉన్నారంటే ఇదన్ని విషయం లోపం కలిగి ఉన్నారు. ఇన్ని విషయాలు లోపం కలిగి ఉండి మీరేం చేస్తున్నారు? ఎదుటివారికి బోధిస్తున్నారు. అందుకే కదా ముందు మన కంట్లో ఏం చూసుకోవాలి? అది ముందు మన కంట్లో దూలాన్ని చూసుకుంటే నలుసు కనపడదన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో పౌలు గారు హెచ్చరించాడు సంఘాన్ని హెచ్చరించి, ఎప్పుడైతే సంఘాన్ని ఇది మాట పెట్టి హెచ్చరించాడో మరలా ఏమైందంటే ఆ సంఘం ఆ వారి ఉన్నటువంటి భేదాలు, అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు మొత్తం తీసేసుకొని అందరూ ఒకసారి వస్తారు సంఘం మొత్తం కూడా. భవిష్యత్తులో ఈసారి ఎప్పుడైనా అట్ట విడిపోయిన సంఘం ఎప్పుడైతే భేదాభిప్రాయాలతో ఉన్నటువంటి సంఘాన్ని పౌలు గారు వచ్చి బలపరిచాడు కదా, బలపరిచి ఒకటి చేశాడు కదా, ఒకటి చేసిన తర్వాత మరలా వాళ్ళు చేసినటువంటి సువార్త పరిచయం ఎలా ఉందనేది ఈసారి ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాన్ని పంచుకుంటాను. చివరి ఆఖరిగా హెచ్చరిక మాట ఒకటి చదువుకుని మనం ముగించుకుందాం. హెచ్చరిక మాట ఒకటి. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది హెచ్చరిక మాట ఒకటి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక హెచ్చరిక చదువుకున్నాం. ఒకటి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకున్నాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనం నియమించను కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు మనం నియమించలేదు. మనం దేని వల్ల నియమించబడ్డాం? రక్షణ పొందడానికే. ఇదిగో ఈ స్థితిలో ఉండి మనం ఉగ్రత పాలవద్దు. ఎలా మనం ప్రకటన చేసినా కానీ మన ఉగ్రత పాలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంఘంగా కూడుకున్నటువంటి మన చిన్న మంది అయినప్పటికీ కూడా సంఘంలో ప్రకటించేవారు అనేకులు ఉన్నారు. అందరం కూడా ఎవరి పాలు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఎదుటివానికి బోధించేటటువంటి నేను ఆ బోధకు నేను ఆ బోధను నేను అనుసరించే వాళ్ళ ఉన్నానా లేదా? ఆ బోధన నాకు నేను ముందు యాక్ట్ చేసుకుని దాని సంఘాన్ని నేను ప్రకటిస్తున్నానా లేదా? ఇదని ఎవరి వాళ్ళుగా దీన్ని స్వపరీక్ష చేసుకుని ప్రేమపరం కోరుకుంటూ మరి ఇప్పటివరకు శ్రద్ధకరమైనటువంటి సంఘములకు మీతో ఈ మాటను పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ సువార్త శ్యామన్న గారికి ప్రేమపరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరూ పొందనాలు.